హలో పిల్లలు. ఎలా ఉన్నింది ఈరోజు? మీరు బాగా ఆడుకొనుంటారు అనుకుంటున్నాను. ఈరోజు ఆదివారం కదా! ఈరోజు నాకు ఒకటి తోచిందనమాట. ఆదివారం పనులు చేసేటప్పుడు నాకప్పుడప్పుడు నా చుట్టుపక్కనుండే ప్రహారాలన్నీ చూస్తున్నప్పుడు కవితలు రాస్తూ ఉంటా నేను కూడా. సో, నాకు మీతో ఒక కవిత పంచుకోవాలి. అలాంటిది మీకు కూడా చెప్పాలి అని అనిపించిందనమాట. ఈరోజు మనము ఒక పోయెమ్ నేర్చుకుంటాము. పోయెమ్ అంటే ఒక కథ రూపంగా పోయెమ్ గురించి తెలుసుకుంటామన్నమాట. ఈరోజు మనము చూడబోయే టాపిక్ ఒక పోయెమ్ గురించి. ఒక అమ్మాయి తన పొయెటిక్ ఎబిలిటీ గురించి అన్నమాట. సో, ఈ కథ పేరు 'అనుకి ఏమేమి కనిపించాయి'. ఇదే ఈ కథ. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో ఈ బొమ్మలన్నీ చూసారా? సో, అనుకి ఏమేమి కనిపించాయి అదే మన కథ పేరు. మనం ఇంకా ఈ కథలో అనుకి ఏమేమి కనిపించాయో మనకి తెలుస్తుందన్నమాట. అనుకి వస్తువులు చూడడం అంటే ఇష్టం. అవి పెద్దవైనా, చిన్నవైనా, కొండల మీద ఇల్లు, గోడల మీద చీమలు. సో, అను ఏమంతా చూడ్డానికి ఇష్టపడుతుందో అవన్నీ ఇక్కడ చెప్పున్నారనమాట. అనుకి ఎలాంటివన్నీ ఇష్టము? అవి పెద్దవైనా సరే, చిన్నదైనా సరే ప్రతి ఒక్క వస్తువు తనకిష్టము. అది కొండల మీద ఎక్కడో ఉన్న కొండల పైన ఎక్కడో కట్టుకున్న ఇల్లైనా సరే, గోడల మీద పోయే చిన్న చీమలైనా సరే. ఇక్కడ చూసారా? ఇక్కడ కూడా బొమ్మలెంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. వంటింట్లోని సామాన్లు, అరలలోని సరుకులు, తోటలోని వింతలు, తను ధరించిన వస్తువులు, అన్ని రకాల విషయాలు అనుకి ఇష్టమన్నమాట. అనుకి అన్నింటిలో ఆకృతులు, ఆకారాలు కనిపిస్తాయి. ఏవి తన దృష్టిని దాటిపోలేవు. అను ఎలా అంటే, తను ఎక్కడున్నా తన చుట్టుపక్కల అన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. తను ఇష్టపడి చూస్తుంది మరి. అదే ఆకృతులు, ఆకారాలు. ఇప్పుడు తను మేఘాలు చూస్తుంది అనుకోండి. ఇక్కడ చూడండి మేఘాలు చూస్తుంది అనుకోండి. ఆ మేఘాల్లో ఏదైనా ఆకృతి, ఆకారం అంటే షేప్ అన్నమాట. షేప్స్ ఏదైనా ఉన్నాయా? మనకు ఒక్కోసారి మేఘాలు చూస్తుంటే అనిపిస్తుంది గదా! అదొక చిన్న కుక్క పిల్లలాగున్నట్టో, లేక ఒక కోన్ ఐస్ క్రీమ్ లాగున్నట్టో, ఇలా మనకి డిఫరెంట్ షేప్స్‌లో కనిపిస్తుంది క్లౌడ్స్ కదా! అదే వీళ్ళిక్కడ చెప్తున్నారు. సో, అనుకి ఇలాగా ప్రతి ఒక్క దాంట్లో ఒక షేప్సు, ఫార్మ్సు కనిపిస్తాయన్నమాట. తన దృష్టి ఎక్కడంతా పోతుందో తను ఒక నరేటివ్ స్టోరీ తీసుకుంటుంది అన్నమాట. ఆ ఎన్విరాన్మెంట్‌లో నుంచి. సో, అది అనుకి చాలా ఇష్టము. ఇక్కడ చూసారా? ఈ బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో. పెంకు పురుగు మీ పెంకు పురుగు మీది చుక్కలు. ఇక్కడ చూడండి ఇక్కడుంది పెంకు పురుగు. చెట్టులోని చక్రాలు, మనుషులు చేసిన ఆకారాలు, తేనెటీగలు చేసిన ఆకారాలు. ఇక్కడ, ఇక్కడ మీరు చూడాల్సింది ఎంత, ఎంత ఇప్పుడు ఇక్కడొచ్చి ఒక పురుగుని అను చూసిందంటే, దాని పైన ఏమేం రంగులున్నాయి, ఇలా అంతా చూస్తుందనమాట ఆ అమ్మాయి. ఎందుకు ఈ రంగు ఇలా ఉంది? ఇలా అంతా అనుకుంటుంది. అదేలాగా ఒక చెట్టు, ఇది నరికేసిన చెట్టనుకుంటా. ఈ ఈ ఈ చెట్టొచ్చి ఇక్కడ ఆహ్, ఈ చెట్టుని కట్ చేసున్నారు. ఈ చెట్టు మ మధ్యలో మీరు చూస్తే రౌండ్ షేప్స్ ఉన్నాయి కదా! రౌండ్ రింగ్స్ ఉన్నాయి కదా! సో, ఇది మీరు ఎప్పుడైనా చూసున్నారా? ఒకసారి ఎప్పుడైనా చూడండి. ఎక్కడైనా చెట్టు పడిపోతే మనము ఆ వుడ్ లోపల ఇలా రౌండ్ రింగ్స్ ఉంటాయన్నమాట. ఆ రింగ్స్ ఏం చెప్తాయంటే, ఆ చెట్టు ఎన్ని సంవత్సరాల మీ వయసు ఎలాగోనో చెట్టుకి ఒక వయసుంటుంది. ఆ వయసు గురించి చెప్పేదే ఈ రింగ్స్. సో, అన్ని పరీక్షిస్తుందన్నమాట. మనుషులు కట్టే ఆకారాలు. మనుషులు ఏం కడతారు? బిల్డింగ్స్ కడతారు. మన ఆఫీస్‌లు, మన ఇల్లులు ఇవన్నీ కడతారు కదా! ఏదైనా సరే మనుషులు కట్టేటివి అలాంటి షేప్సు,
అదేలాగా మనుషులు కాకుండా అంటే వేరే జీవరాశులు ఈ ఈ తేనెటీగలు హనీ కోమ్స్ ఎలా ఉంటుంది? వాటి షేప్ ఎందుకు ఇలా ఉంటుంది? ఇలా అన్నిటిలో అనుకొచ్చి ఒక క్యూరియాసిటీ అంటే ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. తనకొచ్చి ఎందుకు ఇది ఇలా ఉంది అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆకుల మీద గీతలు, అలాగే తన చేతిలోని రేఖలు, సముద్ర తీరంలోని తడి ఇసుకపై తన పాదాల ముద్రలు. చూడండి ఎంత అందంగా అణు ఆలోచిస్తుందో. ఇవన్నీ గీతలే. ఇప్పుడు ఒక షేపు మనం నడిస్తే మన పాదం యొక్క షేపు ఆహ్, ఆ శాండ్ పైన వస్తుంది కదా! ఆ ఇసుక పైన వస్తుంది. ఆ ముద్రను ఎలా అంత ఆలోచిస్తుంది? ఆకుల్లోన ఉన్న లీఫ్ వెయిన్స్, మన చేతిలో ఉన్న రేఖలు, ఇలా అన్ని లైన్స్‌గా ఉన్నాయి. కానీ ఈ 3 చోట్ల ఉన్న లైన్స్ ఒకటేనా అలా అన్నట్టు అను ఆలోచిస్తుంది. ఈ చిత్రం ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూడండి. ఇది చూడండి ఆకుల్లో వెయిన్స్, చేతిలో ఉన్న రేఖలు. మీ చెయ్యి ఎప్పుడైనా చూసుకుంటారు కదా మీరు. మీరు అబ్జర్వ్ చేసారా రేఖలు? ఒకసారి లీఫ్ ఎత్తి పెట్టి చూడండి. 2 ఒకేలా ఉన్నట్టు ఉంటాయి. నీటిలోని అలలు, తన జుత్తులోని నొక్కులు, చెట్ల మొదళ్ళ పైన పుట్టగొడుగులు, గాలిలోని పక్షులు. నీటిలో అలలు అంటే ఇప్పుడు ఒక సముద్ర తీరానికి వెళ్ళామంటే మీరు చూసుంటారు కదా! వేవ్స్ ఒస్తాయి అలలు. అవి పైకి ఎళ్లి కిందకి పడతాయి. పైకెళ్ళి కిందకి పడతాయి. దానికంటూ ఒక వేవ్ ఫార్మాట్ అంటారు కదా! సో, పైకెళ్ళి కిందకి పడతాయి. అదొక స్ట్రెయిట్ లైన్ కాకుండా పైకి కిందికి పడేలాగా ఒక స్పైరల్ ఫార్మ్‌లో ఉంటది కదా! తన జుత్తులోని నొక్కులు మన కర్లీ హెయిరోళ్ళకి అలానే ఉంటుంది చూడండి. అను ఎంత అందంగా ఆలోచిస్తుంది. 2 వేరు వేరు విషయాలని కలిపి చూస్తుంది ఈ అమ్మాయి. అందుకే తను చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తుందనమాట. అంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది ఈ అమ్మాయి. చెట్ల మొదళ్ళ పైన పుట్టగొడుగులు. చెట్లు మీరెప్పుడైనా చూసుంటే ఈ మనము వర్షాకాలం పడినప్పుడు ఒక రోడ్ల పక్కన పెద్ద పెద్ద చెట్లు కాడ పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ ఉంటాయన్నమాట. పుట్టగొడుగులు మష్రూమ్స్ ఉంటాయి. అవి చూస్తే చాలా క్యూట్‌గా ఉంటాయి. అవి మీరెప్పుడైనా గమనించారా? ఒకసారి ఎప్పుడైనా అమ్మా నాన్నని అడిగి గమనించండి. ఇప్పుడు మష్రూమ్స్ చెట్టు దగ్గర ఉన్నప్పుడు చూడండి చాలా క్యూట్‌గా ఉంటాయి. గాలిలోని పక్షులు. గాలిలో పక్షులు ఎగిరేది ఇవన్నీ ఒక్క విషయం కాకుండా ఒక జంతువైనా సరే, ఇన్సెక్ట్ అయినా సరే, స్కై అయినా సరే, సీ అయినా సరే, అను తన గురించైనా సరే అన్నిటి గురించి ఈ అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది. అంటే తను అన్నిటిని చూసి ఆలోచిస్తుంది. ఎందుకివి ఇలా ఉన్నాయి అనేసి. తనని ఎన్నో చోట్లకి తీసుకొని వెళ్ళే పుస్తకంలోని పదాలు, ఎన్నో కొత్త రంగులు, కొత్త కథలు, కొంగొత్త మొహాలు. సో, తను పుస్తకాలు చదువుతుంది కదా! ఆ పుస్తకంలో ఉండే పదాలకి అంటే ఒక్కొక్క పదానికి అర్థాలు గాని, ఇది ఎందుకిలా రాసుంటారు? ఇది ఎందుకు ఈ పదానికి అర్థమేంటి? దీంట్లో ఉన్న భావమేంటి? ఇలా ఆలోచిస్తుందనమాట అను. అంత దీర్ఘంగా అన్నిటి గురించి ఆలోచిస్తుందనమాట. ఎన్నో కొత్త రంగులు. ఇక్కడ చూడండి ఈ ఈ చిత్రం ఎంత అందంగా ఉంది. ఎన్ని రంగులున్నాయి ఇక్కడ చూస్తే మీకే తెలుస్తుంది కదా! చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఇలాగా తను గూడా అలా ఆలోచిస్తుంది. కొత్త కథలు. ఆ కథల్లో వచ్చే కొత్త మొహాలు. ఇప్పుడు ఒక కథ అంటే మనకు తెలుసు. ఒక హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, అందరూ మిగతా వాళ్ళుంటారు. సో, కొత్త కొత్త పాత్రలొస్తారు కదా! ఒక కథలో. దాని గురించి కూడా ఆమె ఆలోచిస్తుంది. అంటే వీరెందుకిలా చేశారు? వారెందుకిలా చేశారు? అని అన్నిటి గురించి ఆలోచిస్తుంది అను. ఆమెకి ఏ రంగు వస్తువులంటే ఇష్టమంటే ఎరుపు. తన తమ్ముడు తల మీది 3 అల్లల్లాడే వెంట్రుకలంటే ఆమెకు ఇష్టం.
తనకెక్కువ ఫేవరెట్ కలర్ అంటే ఎక్కువ ఇష్టమైన కలరొచ్చి ఎరుపన్నమాట. రెడ్ కలరు. తనకొక తమ్ముడున్నాడు. తన తమ్ముడు జుట్టు జూడండి ఎంత విచిత్రంగా ఒక 3 వెంట్రుకలే ఉన్నాయి. అవి నిక్కపొడుచుకున్నాయి. సో, అలా నిక్కపొడుచుకొని అలా ఉండడము తనకు విచిత్రంగా ఉండొచ్చు. అది ఫన్నీగా అనిపిచ్చి ఆమెకు చాలా ఇష్టమన్నమాట. నాన్న తయారు చేసిన కేకుపై మెరుస్తున్న తళుకులు దూరంగా మెరుస్తున్నట్లు తనకు కనిపిస్తున్న నక్షత్రాల్లా. వాళ్ళ నాన్నగారు కేక్ తెచ్చారంటే, కేక్ పైన మనం పెడతాం కదా! ఐసింగు అది ఇది అని పెడతాం గదా! కలర్ డెకరేటెడ్ స్టార్సు, గ్లిటర్సు అవి ఇవి పెడతాం కదా! సో, ఆ అమ్మాయి ఎంత తెలివైన అమ్మాయి చూడండి అను. ఆ గ్లిటర్సు స్కైలో ఉన్న స్టార్స్‌ని పోల్చుతుందన్నమాట. చుక్కల్ని. ఈ గ్లిటర్ ఈ ఇక్కడున్న తళుకులంటే గ్లిటర్స్. తళుకులు కేక్‌లో ఉన్నటివి. ఇవి ఆకాశంలో ఉన్న చుక్కలు మెరుస్తూ ఉంటాయి కదా! తళుకులంటే మెరవడం అన్నమాట. లైట్‌ని రేడియేట్ చేస్తుంది. అది అదేలాగా చుక్కలు కూడా అదేలాగా మెరుస్తూ ఉంటాయి కదా! మిణమిణ అనేసి. అలాంటి రెండిటికి పోలికలు చూస్తుంది అను. ఎంత తెలివైన అమ్మాయో ఊహించుకోండి. ఆకాశంలో తెలియ తేలియాడుతున్న మబ్బుల్లోని కుందేళ్ళు, నీడల్లోని ఏనుగులు రండి మీరు చేసి చూడండి. ఇక్కడ చూస్తే మీకే తెలుస్తోంది. ఈ క్లౌడ్స్ ఉన్నాయి కదా! చూసారా ఇక్కడ? ఇక్కడొక బన్నీ ఉంది. ఇక్కడొచ్చి ఒక ఫిష్ ఉంది. ఇలాగా ఆకాశంలో తనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా! క్లౌడ్స్ మనకొక్కోసారి ఒక్కొక్క వివిధ షేప్స్‌లో అంటే మనం ఎలా చూస్తామో, మనము దాన్ని ఎలా చూస్తున్నామో దాన్ని బట్టి మనకి ఎలా ఆకారం కనిపిస్తుందో, ఆ ఆకృతి అంటే షేపు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తుంది. మీరు గమనించుంటారు మీ ఫ్రెండ్స్‌తో ఉండేటప్పుడు ఒక ఫ్రెండ్ లేదువే నాకది ఆహ్, పిల్లిలాగా కనిపిస్తుంది అంటే, ఒకరు లేదు నాకు డాగీలాగా కనిపిస్తుంది అంటారు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ కనిపియచ్చు. అల్ తినకి ఇలా మబ్బుల్లో కుందేళ్ళు, నీడల్లోని ఏనుగులు అంటే డార్క్‌గా ఈ షాడోస్‌లో వచ్చి తనకి ఏనుగు షేప్‌లు ఇలా అంతా కనిపిస్తాయి. మీరు కూడా గమనించుంటారు. ఒకసారి మళ్ళీ గమనించి చూడండి. తను చూసినవన్నీ అనుకి ఇష్టం. చిన్నారి అను చూసినవన్నీ మీరు చూస్తారా? కథ దీంతో ముగిసింది. ఈ కథ చాలా, చాలా మంచి కథ అన్నమాట. మీరు చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు మీరు అన్నీ చూస్తారు కదా! మీరు పిల్లలతో ఆడుకుంటారు కదా! మీ ఫ్రెండ్స్‌తో గార్డెన్‌లో ఆడుకుంటారు, ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటారు. అన్నీ మనము ఇప్పుడు బీచు ఇలాగంతా వెళ్ళేటప్పుడు షెల్స్ ఇవన్నీ చూస్తారు కదా! రకరకాల షేప్సు ఎందుకిలా ఉన్నాయి? ఎందుకు ఇవి ఇలా ఈ యానిమల్స్ ఇలా ఉన్నాయి? వీటి పైన ఎందుకు స్ట్రైప్స్ ఉన్నాయి కొన్ని యానిమల్స్ పైన, కొన్నిట్లో ఎందుకు లేవు? ఇలా అంతా మీరు ఆలోచించి గమనిస్తారా? అనులాగా గమనించండి. చాలా బావుంటుంది. అను ఎంతో పొయెటిక్‌గా గమనించింది. సో, మీరు కూడా ఎప్పుడు అలా మన చుట్టుపక్కనున్న ప్రదేశాలని చూసినప్పుడు, ఆ అందాన్ని ఆహ్లాదిస్తూ మీరు ఏమనుకుంటున్నారో పదాల్లో రాయండి. ఓకేనా పిల్లలు? ఇంతటితో ఈ కథ సమాప్తం.